పవర్ స్టార్ పుట్టినరోజు వేళ బెజవాడలో ఫ్లెక్సీల సందడి కనిపిస్తోంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈసారి అంత పొలిటికల్ కలరింగే ఎక్కువగా ఉంది. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరులు, నేతల ఫోటోలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వీటిని ఏర్పాటు చేశారు. అటు పవర్ స్టార్ అభిమానుల రక్తదాన శిబిరంలో కూడా ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. అయితే దీనిపై స్థానికంగా టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం బెజవాడలో రోడ్డెక్కారు జనసేన కార్యకర్తలు. తెలుగు తల్లి విగ్రహం నుంచి భారీ ర్యాలీ తీశారు. పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా శాంతియుతంగా ఈ ప్రదర్శన జరిగింది. ప్రధాని హోదాలో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు కార్యకర్తలు. తెలంగాణ నిరుద్యోగుల శాతం ఎక్కువగా ఉందని నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఎంపీ కవిత. తెలంగాణ వ్యాప్తంగా 12 నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రారంభించామన్నారు. ఈ సెంటర్లన్నింటికీ కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉందని వెల్లడించారు కవిత. తెలంగాణలో జాగృతి నైపుణ్య శిక్షణ కేంద్రాల ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజీవ్ ప్రతాప్ రూడి, దత్తాత్రేయ, గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత పాల్గొన్నారు. చదువుల తల్లి సరస్వతి నేడు లక్ష్మిగా మారిపోయిందన్నారు గవర్నర్ నరసింహన్. ప్రజాప్రతినిధులు ఒకసారి విద్యా వ్యవస్థ వైపు చూడాలన్నారు. పాలన పరంగా తెలంగాణ ప్రభుత్వం ఇంకా స్పీడ్ పెంచాలని ఇప్పటికే 2 ఏళ్లు గడిచిపోయాయన్నారు గవర్నర్. has to go back and Lakshmi and Saraswati have to be in different footings altogether. We need to have a relook. Kavita ji herself said how many of our graduates, how many of our postgraduates are unemployed. Why is my question. Kavita ji, you are now 2 years old. The state is now 2 years old. There is no more time to waste. ఏపీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై ఇక ప్రతి నెలా జీతాలు చెల్లిస్తామన్నారు ఆర్థిక మంత్రి యనమల. నెలలో 2 దఫాలుగా ప్రభుత్వ బిల్లులు చెల్లిస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకానికి ముందు ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరన్నారు. సుమారు 16,000 కోట్ల ప్రభుత్వ నిధులు బ్యాంకుల్లో ఇరుక్కుపోయాయన్నారు యనమల. వీటిని పీడీ అకౌంట్లకు మళ్లించి అవసరానికి తగ్గట్టు నిధులు విడుదల చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాకులో తన కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. చారిత్రక అమరావతిలో పాలన ప్రారంభించడం హర్షణీయమన్నారు. కరువు నివారణకు సీఎం చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయన్నారు పల్లె. రఘువీరారెడ్డి అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. సీఎం చంద్రబాబు ఓటుకు నోటు కేసులో పూర్తిగా కూరుకుపోయారన్నారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్. పాలనను గాలికొదిలేసి ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని పంట పొలాల్లో రెయిన్ గన్ల పనితీరును పరిశీలించిన జగన్ బాబు స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదన్నారు. కరువుతో అల్లాడుతున్న అన్నదాతలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు జగన్. 14% నుంచి 18% అపరాధ వడ్డీలు కడతా ఉన్నారు. ఇవాళ రైతులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు, ఇన్పుట్ సబ్సిడీ రావడం లేదు, నీళ్లు లేవు. ఇరిగేషన్ ప్రాజెక్టు కింద వాడాల్సిన శ్రీశైలం డ్యాం ప్రాజెక్టును పవర్ జనరేషన్ కోసం ఉపయోగపెట్టి లెఫ్ట్ రైట్ సెంటర్ నీళ్లు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా ఉన్నారు. అడిగే నాతుడు లేడు. కొన్ని ఆ నీళ్లు తీసుకున్న నీళ్లన్నా కనీసం సద్వినియోగం చేస్తా ఉన్నారా అని అంటే అది లేదు. నాగార్జున సాగర్ నుంచి నీళ్లు కిందికి నీళ్లు. తుని విధ్వంసం కేసులో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీన విచారణకు హాజరు కావాలని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పేరుతో కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. 4వ తేదీ ఉదయం 10 గంటలకు గుంటూరు కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు. హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఏసీబీ కోర్టు ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ కోర్టు తీర్పుపై మెమో ఎందుకు దాఖలు చేశారంటూ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ పెండింగ్ లో ఉండగా మెమో దాఖలు చేయడం రాజ్యాంగ విరుద్దమన్న న్యాయస్థానం ఏసీబీ కోర్టు తీర్పుపై స్టే విధించింది. ప్రధాని నరేంద్ర మోడీ 3 దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి వియత్నాం, చైనా, లావోస్ లో మోడీ పర్యటిస్తారు. భద్రత, రక్షణ, వ్యాపార రంగాల్లో వియత్నాంతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. 4-5 తేదీల్లో చైనాలో పర్యటిస్తారు. G20 సమావేశాల్లో పాల్గొనే మోడీ అధ్యక్షుడు జిన్పింగ్ తోనూ భేటీ అవుతారు. 6-7 తేదీల్లో లావోస్ లో పర్యటిస్తారు ప్రధాని.
హైదరాబాద్ లో లిక్కర్ చాక్లెట్స్ తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు కొనసాగుతున్నాయి. మల్లేపల్లిలోని ఓ చాక్లెట్ హబ్ లో భారీగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో 100కు పైగా లిక్కర్ చాక్లెట్స్ తయారీ కేంద్రాలున్నట్టు గుర్తించారు అధికారులు. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.